గుడివాడలో టెన్షన్ టీడీపీ నాయకులపై పోలీసుల లాఠీ చార్జ్. గుడివాడలో టీడీపీ భారీ బహిరంగ సభ, జెండాలు బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసుల ఆంక్షలు. వైసీపీ నుంచి టీడీపీలోకి కొనసాగుతోన్న వలసలు, పలువురు నేతలకు కండువాలు కప్పిన చంద్రబాబు. సుప్రీంకోర్టులో వివేక మర్డర్ కేసు, అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు కేసు ఫిబ్రవరికి వాయిదా. ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్యలు, వణికిపోతున్న ఏపీ అధికారులు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం, నామినేషన్లు వేసిన బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్. ముప్పై 38వ రోజుకి చేరుకున్న అంగన్వాడీల ఆందోళన, ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న వర్కర్లు. బేగంపేటలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ప్రారంభం, 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధుల హాజరు. కేటీఆర్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్, హంతకులే సంతాప సభ పెట్టినట్లు ఉందని విమర్శలు. ఎన్టీఆర్ కు ఘన నివాళులు, మహనీయుడిని స్మరించుకున్న కుటుంబ సభ్యులు. అమలాపురంలో వైసీపీకి భారీ షాక్, కీలక నేత వాసంశెట్టి సుభాష్ రాజీనామా. అభిమాని లేఖపై స్పందించిన పవన్ కళ్యాణ్, కన్నీరు తెప్పించావు, కార్యోన్ముఖుడివిని చేశావంటూ ట్వీట్. యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకంలో వైసీపీ ముద్ర, ఎస్కే జేఎన్టీయులకు వీసీలుగా హుసేన్ రెడ్డి, శ్రీనివాసరావు. నేటి నుంచి బడ్జెట్పై అన్ని శాఖలతో సమావేశాలు, రోజుకు 2 మంత్రులతో భర్తీ సమావేశం. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఆందోళన, బాలికను రేప్ చేసిన టీచర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నేడు హైదరాబాద్కు సీఎం జగన్, షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరు. లోక్సభ నియోజకవర్గాలపై కొనసాగుతున్న సమీక్ష, మహబూబ్ నగర్ నేతలతో కేటీఆర్ భేటీ. లిక్కర్ కేసులో మరోసారి ఈడీ విచారణ, ఢిల్లీ సీఎం డుమ్మా. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గోవా వెళ్లిన కేజ్రీవాల్.